దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 171వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ అయితే నా దర్శనాలు, ఒక్కొక్కవలైన దర్శనాలన్నీ మీకు చెప్తా వస్తామన్నా. నా పిలుపు సామాన్యమైన సువార్తికుడి పిలుపు కాదు, ఇది ప్రత్యేకమైనటువంటి ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్త అనే దాని మీద ఉన్న దర్శనాలన్నీ చూస్తే 32, 33 వచ్చినట్టు ఉన్నాయి. 33 వరుసగా మీకు 27 చెప్పేశాను. ఈ అన్నిటిలో కూడా ఒక సువార్తికుడు సువార్త ప్రకటన చేయ అంటాడేమో కానీ దేవుడు నాకు అట్లా కాదు, మరుపులు తిప్పుకుంటూ వచ్చాడు. నువ్వు ఎలా చెయ్యి, అలా చెయ్యి, వీళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇట్లా ఎప్పటికప్పుడు మలుపులు తిప్పుకుంటూ వచ్చాడు సువార్త చెప్పే విధం. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నేను మామూలుగా చేసేది కాదు, ఇది దేవుడు నడిపించి చేయిస్తున్నాడు అని చెప్పాక ఇది నాది ఒక ప్రవక్త పిలుపు అని నేను అనుకున్నాను. కానీ డి రాజారావు ప్రవక్త అని పెట్టుకునేంత ధైర్యం నాకు లేదు. ఎందుకు అని అంటే ప్రవక్తలు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారు, మామూలు ప్రవక్తలు ఉన్నారు. మరి ఇదంతా ఎందుకు? ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్తికుడిననే నేను నిర్ధారించుకుని నేను సాధ్యమైనంత వరకు నేను సువార్తికుడిననే చెప్తూ ఉన్నాను. నా పిలుపు అయితే ప్రవక్త పిలుపు అని కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడి పిలుపు మనం ఆయన ప్రత్యక్షంగా ఒక మనిషి ద్వారా మీరు ప్రవక్త అని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత అనేక మంది ద్వారా చెప్పించాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మన ప్రవక్త, దేవుడి యొక్క ప్రవక్తగానే మన జీవితం అంతా మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు 27 దర్శనాలు అయిపోయింది. ఈ 27 దర్శనాల్లో మీకు ప్రధానంగా నేను చెప్పింది ఏంటి అంటే, ఆయన నన్ను పట్టుకుని నేను అనారోగ్యం వచ్చిందని చెప్పి సువార్త ప్రకటించడానికి వెళ్లకుండా 2-3 నెలలు కూర్చుంటే వెంటనే వరుసగా 4 దర్శనాలు చూపించేసి, నువ్వు ఇలా ఇంతమంది ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, ఎలా మరి మిగతా వాళ్ళు ఎలా అనే దాని మీద వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారని చూపించిన తర్వాత నా మనసు చెలించిపోయింది. దీన్ని తగినటువంటి జ్ఞానం ఇస్తున్నానని చెప్పి ఆ యొక్క దర్శనం, ఆ 26వ దర్శనం అయిపోతే 7వ దర్శనంలో ఒక తాళం చెవి నాకు ఇచ్చాడు, దొరికేటట్టు చేశాడు. కాబట్టి ఆ తాళం చేయడం దీని మార్మాలు కూడా ఇస్తున్నా అన్నాడు. ఇంకా ఆ రకంగా 2022 నుంచి కంటిన్యూగా ఈ యొక్క టీవీ పరిచర్య సాగుతుంది. ఇప్పుడు 28వ దర్శనం ఈ కోవకు వచ్చింది. నా పుస్తకంలో 93వ సంఖ్యది. ఇది వరకు చదివాను. చదివి దీని యొక్క రిఫరెన్స్ చాలా ఉన్నాయి, ఇస్తానని చెప్పాను. ఇప్పుడు యాక్చువల్గా ఈ కోవలో 28వ దర్శనం చదివాను. చదివిన తర్వాత రెఫరెన్స్ ఇవ్వవలసి ఉంది. కానీ ఇప్పుడు రెఫరెన్స్లు ఇవ్వటం మొదలు పెడితే అది 1-2 ఎపిసోడ్ పైనే వెళ్తాయి, అలా ఉంది. కాబట్టి దీన్ని నేను చెప్తా. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నాకు చూపించినటువంటి 4 దర్శనాలు, ఎప్పుడు నేను సువార్తకి వెళ్లకుండా కూర్చున్న రోజుల్లో చూపించిన దర్శనాల్లో ఇంపార్టెంట్ దర్శనం ఏంటి అంటే, మా తాతయ్య గారిని చూపించి ఆయన ఒక ప్రమాదంలో పడిపోయినట్లు అందరూ పిలిచి, ఒక ఆయన చనిపోయాడని పిలిస్తే నేను వెళ్ళటం, ఇక ఎవరు అని నేను అనగానే మీ తాతయ్యే అని చెప్పి వాళ్ళు అనటం, నేను చూస్తే మా తాతయ్యే నిజంగానే ఆ యొక్క ట్రక్ నుంచి పడే లోడ్ కింద పడిపోయి క్రష్ అయిపోయి ఆయన చావు బతికల మీద ఉండి అయ్యో అయ్యో అని బాధపడటం నేను కళ్ళారా చూచి నేను చెలించిపోవటం జరిగింది దర్శనంలో. అయ్యో దీనికి నేను కూడా నిర్లక్ష్యం వహించాను కదా, నేను మా తాతయ్య గారు ఆ ట్రక్ మీద కూర్చుని వెళుతున్న మనుషుల్లో ఉండటం చూచాను. కానీ అయ్యో మా తాతయ్య ఉన్నాడు, జాగ్రత్త పడాలి అని చెప్పి నేను అది అబ్జర్వ్ చేయలే, తగిన జాగ్రత్తలో చెప్పాల. వాళ్ళు చూసుకుంటారులే అని ఊరుకుంటే తీరా చూస్తే యాక్సిడెంట్ అవనే అయ్యింది. మా తాతయ్య గారు ఇదయ్యారు. అయినప్పుడు నేను వెళ్ళి చూసిన తర్వాత వెంటనే ఆయన అంటే నాకు చాలా ప్రేమ, ఆయన అతి మంచి మనిషి. ఆయన గురించి మీకు లైట్గా ఇప్పుడు చెప్తా, ఎందుకంటే అది మీకు చెప్పాలనిపిస్తుంది. దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడంటే అది నాలో దాచుకోవటానికి కాదు కదా. ఎవరికి లేని భాగ్యం ఇన్ని దర్శనాలు నాకు చూపించినప్పుడు దర్శనాలన్నీ ప్రజలందరి మీద పెట్టాల్సిన పూచి నాకు ఉంది కదా. కాబట్టి నేను దర్శనాలన్నీ మీ ముందుకు పెట్టాలి. అందుచేత నేను పనిగట్టుకుని ఆ విషయం మీకు చెప్పాల్సింది, ఇంకా తీవ్రంగా చెప్పాల్సింది ఉంది దాంట్లో, అది కూడా చెప్దామని చెప్పి ఆలోచించాను. ఈ ఎపిసోడ్లో అయితే మరి ఆ తర్వాత దర్శనం 28వ దర్శనం తర్వాత వెళదాం. కానీ ఇప్పుడైతే
ఇది 171 ఎపిసోడ్ కదా, 169 ఎపిసోడ్లో నేను చెప్పినట్టున్నా మా తాతయ్య గారి విషయం. ఆ విషయం అయితే ఇంకొంచెం వివరణ మీకు ఇవ్వదలుచుకుంటున్నాం. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు ఇట్లాంటి దర్శనాలు చూపిస్తున్నాడంటే ఆయన జీవము గల దేవుడు, అన్నీ చూస్తున్నటువంటి దేవుడు, ఈ సృష్టిని అంతటే పరిపాలిస్తున్న దేవుడు అని అర్థం అవ్వాలంటే అది బాగా వివరంగా మనకి తెలిసి ఉండాలి. ఆయన సృష్టికర్త అని మనకి దీంట్లో బాగా బోధపడతా ఉంది. ఎందుకు అని అంటే మా తాతయ్య గారు ఒక అన్యజనుడు. అంటే మా కుటుంబాలన్నీ హిందువుల కుటుంబాలే ఒకప్పుడు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు మేము ప్రభువు నమ్ముతున్నాం, కానీ మా కుటుంబాలన్నీ హిందువుల కుటుంబాలే, అన్యజనుల కుటుంబం. నేను ఇతర జనులు అని అంటుంటా అన్ని చోట్ల. మీరు కంగారు పడద్దు, ఇతర జనులు అంటే అన్యజనులే. అన్యజనులు అనే బదులు ఇతర జనులు అంటే సాఫ్ట్గా ఉంటుందని అలా చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇతర జనులే మేమంతా. కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. అంటే ఈయనకేంటి అంత పూచి? ఆయన ఇతర జనుడు కదా, ఈయన ఎప్పుడు ఆరాధించలా, ఈయన పేరు కూడా ఆయన వినలేదు కదా. ఆయన విషయం ఇంత పని కట్టుకుని నాకు చూపిస్తున్నాడు ఏంటి? పోనీ అనేక మంది ఉన్నారు కదా, అందరి విషయం చూపించకుండా ఈయన్నే ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు అంటే ఈయన చాలా మంచి మనిషి, చాలా మంచి మనిషి. లోకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే మనిషి గురించి, ఆయన మరి పన్నులు వసూలు చేస్తూ పాపం చేస్తున్నటువంటి మనిషి అయితే ఆ మనిషిలో మంచి గుణం వచ్చిన తర్వాత దేవుడు ఆయన అన్నాడు, ఈయన కూడా అబ్రహాం కుమారుడే అన్నాడు. ఆ రక్షణ ఆయనకి ఇవ్వాలనుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, రక్షణ ఇచ్చాడు. కానీ మా తాతయ్య అబ్రహాం కుమారుడు లాంటి గుణాలే ఉన్నాయి. అంటే ప్రభు బిడ్డలకి ఏ గుణాలు ఉండాలో అన్ని గుణాలు ఉన్నాయి, కానీ ఆయన రక్షించిన వారు లేరు. ఆయనకి ప్రభు గురించి 4 మాటలు చెప్పిన వారు లేరు. అట్లా అయిపోయింది. ఇప్పటికి 45 సంవత్సరాల క్రితం ఆయన కాలం చేశారు. ఇప్పుడు మాట కాదు, ఇప్పటికి 45 సంవత్సరాల క్రితం 1980లో కాలం చేశారు. నా చిన్నతనంలో ఆయన దగ్గర నేను పెరిగాను, ఆయన గుణాలన్నీ నేను చూచాను. ఆయన దగ్గర నేను 6వ తరగతి వరకు కూడా అక్కడే చదివాను. నా చదువు కూడా ఆయనే మూలం. ఎందుకంటే ఆ ఊర్లో స్కూల్ ఉండటం చేత ఆయన దగ్గర పెట్టుకుని స్కూల్కి పంపారు. నేను మా ఊర్లో ఉన్నట్టయితే నాకు చదువు కూడా ఉండేది కాదు. మా ఊర్లో ఎవరికి చదువు లేకపోవటం కారణం ఆ రోజులకి స్కూలే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ పెట్టుకోబట్టే నేను చదువుకోవటం కూడా సంభవించడం జరిగింది. ఆయన మంచి గుణాలని నాకు తెలుసు. కాబట్టి ఆయన గురించి కొద్దిగా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ యొక్క దర్శనం ఒకటే కాదండి. ఇప్పుడు ఆయన గురించి వచ్చిన దర్శనం మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను మీకు. ఎందుకంటే 2-3 ఎపిసోడ్లు దాటిపోయిందని చెప్పింది. ఆ యొక్క దర్శనం మీకు చెప్తాను. అది చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1/3/2022 ఈ రోజు రాత్రి కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. ఒక చోట ట్రిప్పర్లతో మట్టి పని చేస్తున్నారు. ఒక ట్రిప్పర్ మట్టితో నింపిన తర్వాత మనుషులు ఆ మట్టిపై ఎక్కిన తర్వాత అన్లోడ్ చేసే స్థలానికి వెళుతుంది ఆ ట్రిప్పరు. ఆ మనుషులలో మా తాతయ్య గారు కూడా ఉన్నట్లు నేను దూరంగా ఉండి చూచాను. నేను చూస్తుంటే దూరంగా మా తాతయ్య గారు కూడా కూర్చున్న మనుషుల్లో ఉన్నాడు. అన్లోడ్ చేసే చోట అందరూ దిగుతున్నారు, అది కూడా నేను దూరంగా ఉండి చూస్తున్నా. మా తాతయ్య గారు దిగారో లేదో నేను చూడలా. ఏదో దిగుతున్నారులే, అందరూ దిగేసి ఉంటారులే అనుకో, ఏమోలే దిగే ఉంటాడులే, అక్కడ వారు ఆ మాత్రం చూసుకోరా అని ఊరుకున్నా. అన్లోడ్ చేసే ప్లేస్ కూడా నాకు దూరంగా కనబడుతుంది, కానీ నేను వెళ్ళాలి. అక్కడ కాసేపటికి యాక్సిడెంట్ అయ్యింది, మనిషి చనిపోయాడు అని కేకలు వినపడుతున్నాయి అక్కడి నుంచి. ఎవరు అన్నా నేను. మీ తాతయ్యే అన్నారు. అక్కడి నుంచి మీ తాతయ్యేనండి అన్నారు. దగ్గరికి వెళ్ళి చూడగా ట్రిప్పర్ నుండి దిగేటప్పుడు దానిలోని ఇనప వస్తువులు ఆయన మీద పడి క్రష్ అయ్యి తీవ్రమైన గాయాలతో అయ్యో అయ్యో అని మూలుగుచున్నాడు. నేను వెళ్ళి ట్రిప్పర్ ఆపరేటర్ని, నీ నిర్లక్ష్య వల్లనే ఇలా జరిగిందని కేకలు వేస్తున్నాను. ఏంటయ్యా నువ్వు చూసుకోవా, పైన వాళ్ళు సరిగా దిగుతున్నారో లేదో నువ్వు చూసుకోవా అని ట్రిప్పర్ డ్రైవర్ మీద బాగా కేకలు వేస్తున్నాను. ఎందుకు అంటే నా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అంత మంచి మనిషి, అంత ప్రేమగా నన్ను చూచాడు. వెళ్ళి ట్రిప్పర్ డ్రైవర్ని కేకలేస్తున్నాను. కానీ నా మనస్సులో నేను ఎలా అనుకుంటున్నా, నా మనస్సాక్షి నన్ను గద్దించి వేస్తుంది. అది కూడా నాకు తెలిసిపోతుంది. నా మనస్సాక్షి ఏమంటుంది. దర్శనాలు ఎంత చక్కగా ఉంటాయి చూసారా. మామూలుగా జరిగిన దానికంటే ఎక్కువ వివరంగా చెప్పగలుగుతున్నాను. ఇది మామూలుగా జరిగిన మర్చిపోతారు ఎవరైనా.
ఇప్పుడు 2022లో ఈ దర్శనం వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఎంత క్లియర్గా ఎట్లా గుర్తుంది అనేది, పైగా నా మనసులో నేనేమనుకుంటున్నానో ఆ రోజున ఆ సందర్భంలో అది కూడా నాకు తెలిసిపోతుంది. నా మనసులో ఎలా అనుకుంటున్నాను, నా నిర్లక్ష్యం కూడా కొంత మేరకు దీనికి కారణం కదా అనుకుంటున్నాను. అయ్యో నా నిర్లక్ష్యం కూడా కారణమే కదా, ట్రిప్పర్ ఆపరేటర్ చూడలేదు, సరే నేనేం చేశాను, మా తాతయ్య వెళుతున్నాడు అనే విషయం నాకు తెలుసు కదా, నేనేం చేశాను, నిర్లక్ష్యం పడలేదా, నేను వెళ్ళి సరిగ్గా దిగుతున్నాడు లేదు చూడవచ్చుదా, ముందుగానే పట్టించుకుని మనుషులు దిగేటప్పుడు దగ్గరుండి ట్రిప్పర్ డ్రైవర్కి తగిన సూచనలు చేస్తూ ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని నా మనసులో మనస్సాక్షి తీవ్రంగా గద్దించేస్తుంది. ఇంతలో మెళకు వచ్చేసింది. దర్శనాలు ఎలా ఉంటాయి, అందుకే నా బుక్ చదివిన వాళ్ళకి చదవగానే ఇంతేగా అనుకున్నారు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అమ్మో ఇంత లోతైన అర్థం ఉందా సార్ దీంట్లో, ఏదో మామూలుగా అనుకున్నాము అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయవయ్యా, నువ్వు వాళ్ళ మనసులో లోతుగా నాటుకుపోవాలి దీని దర్శనం ఉద్దేశం. ఒక్కసారి నేను దర్శనం చూపించానంటే దానిలో ఎంత అంతరార్థం ఉంటుందో వాళ్ళకి తెలియాలి. చూసే వాళ్ళకి ఇంతేగా అని ఉంటుంది, కానీ దాంట్లో ఎంత అంతరార్థం ఉంటుందో దానికి వాళ్ళకి తెలియాలంట. అప్పుడు నేను రాసుకున్నటువంటి వివరణ 22లో ఈ మధ్య కరోనా వ్యాధి చేత దేశమంతా ప్రబలించుటచే సువార్త ప్రకటనలో కొంత గ్యాప్ వచ్చింది. నేను నిర్లక్ష్యం కూడా చేశాను. అలా నిర్లక్ష్యం చేస్తే అనేక ఆత్మలు నశించిపోతాయని ఈ కళ ద్వారా దేవుడు నన్ను హెచ్చరించినట్లుగా నేను గ్రహించాను అని రాసుకున్నా. అప్పటికి అంతవరకే అర్థమైంది. కరోనా వచ్చి అనారోగ్యం కూడా వచ్చేసింది. కరోనా అంతకు ముందు జరిగింది, మళ్ళీ అనారోగ్యం కూడా వచ్చింది. కాబట్టి నేను నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవం. కానీ దేవుడు ఇదిగో మీ తాతయ్య లాంటి వ్యక్తులు కొన్ని కోట్ల మంది నశించిపోతున్నారు అబ్బాయి, ఏంటి దీనికి నీ సమాధానం, నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం నువ్వు అనేక మంది అన్ని జనులని నరకం నుంచి నువ్వు తప్పించవలసిన అవసరం ఉందని నేను ఏర్పరచుకున్నా. నువ్వేదో చిన్న అనారోగ్యం వచ్చిందని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇదిగో మీ తాతయ్య లాంటి వ్యక్తులు కోట్ల మంది నశించిపోతూ ఉన్నారు, దీనికి బాధ్యులు ఎవరు అంటున్నాను. అప్పుడు నాకు బాగా అర్థమవుతోంది. ఇప్పుడు దీని గురించి ఇంకొంచెం వివరణ ఎందుకు చెప్పాలి అంటే, ఇంతకు ముందే ఈ దర్శనం రాకముందు 4 సంవత్సరాల ముందు 2018లో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం నా బుక్లో రఫ్గా నేను రాసుకున్నట్టు నోట్బుక్లో రాసుకున్నా, కానీ బుక్లో ప్రింట్ చేయించాల. బుక్లో ప్రింట్ చేయించేంత ధైర్యం అప్పటికి నాకు కలగల. దానికి కారణం కూడా మీకు చెప్తా, అసలు వచ్చిన దర్శనం ఎంత తీవ్రంగా ఉంది అనేది. మా తాతయ్య గారి ఊర్లో నేను 6వ తరగతి వరకు అక్కడే చదివాను, చిన్నపిల్లాడు అప్పటి నుంచి అని అంటే ఆ ఊరే నాకు చాలా ఇష్టమైన ఊరు. ఆ ఊర్లో మా బంధువులందరూ, మా తాతయ్య గారు, పెదనాన్నలు, పేణులు, బంధువులు, మామయ్యలు ఇట్లా అందరూ ఉంటారు. నేను నా దర్శనంలో ఏం కనపడుతుంది అంటే, మా చుట్టాల బంధువులు ఎవరెవరైతే ఉన్నారో ఆ ఇళ్ళన్నీ కూడా మంటల్లో కాలిపోయినాయి. కాలిపోయి ఇక నిప్పులు ఉన్నాయి, పొగలు వస్తున్నాయి, నిప్పుల్లోంచి పొగలు వస్తున్నాయి. అంటే అప్పుడు అన్ని పూరిళ్ళే, ఇప్పుడు బిల్డింగ్లు అయినాయి. కానీ నా చిన్నతనంలో ఆ ఉన్న సీన్ అది. మా తాతయ్య గారు, మా బంధువులు అందరి ఇళ్ళు కూడా తాటాకిళ్ళే. ఆ ఇళ్ళన్నీ కూడా కాలిపోయి ఇక అంతా నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పుల్లో నుంచి పొగలు వస్తున్నాయి. దాంట్లో నుంచి ఒక మనిషి రూపం కనపడుతుంది. ఆ మనిషి రూపము ఇలా చేతులెత్తి, అయ్యో అంటే మంటల్లో ఎవరైనా కూర్చుంటే, నిప్పుల్లో ఎవరైనా కూర్చుంటే హాయిగా ఉంటారా, మంట కాలుతా ఉంటే ఆ యొక్క వేడిలో ఉన్న మనిషి ఎలా బాధపడుతుంటాడో అలా అయ్యో అయ్యో అని చేతులు ఎత్తి చూపిస్తున్నాడు. క్లియర్గా చూస్తే మా తాతయ్య ముఖం అది, మా తాతయ్య ముఖం అది. ఆ ప్లేస్ కూడా మా తాతయ్య గారి ఇల్లే. అంటే అన్ని కాలిపోయినాయి కదా, మా తాతయ్య గారు ఇల్లు కూలిపోయిన ఆ ప్లేస్లోనే ఇలా కనిపించింది. అమ్మో ఇదేంటి చెడ్డకాలం వచ్చేసింది నాకు, మా తాతయ్య గారు ఏంటి నిప్పుల్లో కాలిపోతూ ఉండటం ఏంటి, ఆయన ఎంత మనిషి, అసలు ఎంత గొప్ప మనిషి ఆయన అని చెప్పి నేను ఆశ్చర్యపోతా ఉన్నా. ఆశ్చర్యపోయి ఇది ఎవరికైనా చెప్దామంటే భయం. నీకేమైనా పిచ్చా ఏంటి, ఆయన నరకానికి వెళ్ళటం ఏంటి, ఆయన ఆత్మీయ అవటం ఏంటి, ఆయన ఎటువంటి మనిషి, ఎంతమందికి సాయం చేశాడు, ఎంత గొప్ప మనిషి
ఆయన ఆత్మ స్వర్గానికి వెళ్ళకపోతే ఇంకెవడ ఆత్మ అన్నా ఈ లోకంలో ఎవడ ఆత్మనన్నా స్వర్గానికి వెళ్తుందా? ఆయన ఆత్మ వెళ్ళకపోతే మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత మంచి పేరు ఉన్నటువంటి మనిషి చిలకండి తాతయ్య గారు అనగానే ఎంత అందరికీ కూడా ఆ ప్రదేశాల పల్లెటూరులు అందరికీ కూడా అబ్బో ఆయన ఎంత గొప్ప మనిషి అంటుంటారు కదా. ఆయన ఆత్మ ఇలా అయింది అంటే వాళ్ళకి నేను పిచ్చి పట్టిందా ఏంటి, ఏం కాదు చూసావు అసలు నువ్వు అంటారు. మా బంధువులు అయితే నన్ను కొడతా కూడా వస్తారు మీదకి, ఏంటి అట్లా అంటున్నావు అంటారు. ఎవరికి చెప్పాలి ఇది? భయపడిపోతాను నేను. ఏమో దేవుడైతే చూపించాడు, దేవుడు చూపించాడంటే అది నిజమే. నాకైతే అర్థమైపోయింది. ఖచ్చితంగా నా బంధువులు అందరూ కూడా ఎవ్వరు కూడా అక్కడ ఉన్నవారంతా కూడా ఇల్లు ఏదైతే కూలిపోయినాయి వాళ్ళు ఎవరో ప్రభుని అంగీకరించిన వారు కాదు. ఆనాడు కాదు ఈనాడుకు కూడా అంగీకరించాల. ఆనాడు చర్చి లేదు, క్రైస్తవం అంటే తెలీదు. తర్వాత రోజుల్లో చర్చి వచ్చింది, క్రైస్తవం వచ్చింది. నేను వెళ్ళాను, అనేక సార్లు యొక్క దేవుడి గురించి చెప్పా. కానీ ఎవ్వరు కూడా తెగించి యేసు ప్రభు వైపు చూడలేదు. మా బంధువులు అందరూ కూడా మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అంటున్నారు. మా సనాతనంగా మా పూర్వీకుల నుంచి మేము ఏ దేవుడిని ఆరాధించామో దాన్నే ఆరాధించుకోవడం, మమ్మల్ని బలవంతం చేయొద్దు అంటున్నారు. అది దేవుడు చూచాడు కావచ్చు. ఈ మొత్తం అందరూ అక్కడ ఉన్నటువంటి మీ బంధువులు అందరూ కూడా నరకానికే వెళ్ళారు అబ్బాయి. అందులో ముఖ్యమైనటువంటి మీ తాతయ్య గారు కూడా నరకానికే వెళ్ళాడని చూపించేటువంటి దర్శనమే అది. మీ తాతయ్య గారే నరకానికి వెళ్తే మిగతా కోట్ల మంది హిందువులు వెళ్లకుండా ఉంటున్నారని మేము అనుకుంటావా? వాళ్ళు ఎన్ని మంచి పనులన్నా చేయనీగాక అనుకుంటా ఉంటారు. మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం, మేమెందుకు నరకానికి వెళ్తాం, క్రైస్తవులు అంటారు కానీ మేమెందుకు నమ్ముతాం అనుకుంటా ఉంటారు కదా. ఇదిగో నువ్వు చూడు ఏం జరుగుతుందో అని చెప్పి చూపించినట్టు నాకు అర్థమైంది. అవి అప్పటికైతే నాకు చెప్పే ధైర్యం కూడా లేదు. ధర్మిలా బాగా సన్నిహితులైన వాళ్ళకి అప్పుడప్పుడు లైట్గా చెప్తున్నా, ఇదిగో ఇలా చూపించాడు దేవుడు, ఇలా చూపించాడని. అయినప్పటికీ కూడా వాళ్ళు యేసు ప్రభు వైపు చూడటానికి అంగీకరించాల. ఎందుకో తెలియదు. ఆ సాతానుడు గుడ్డితనం కలగజేస్తాడు కావచ్చు, వాళ్ళు ఎందుకో తెలియదు. ఈ దర్శనం చెప్పిన తర్వాత కూడా ఎవరు కూడా సాహసించి యేసు ప్రభువుని అంగీకరించడానికి వీలు పడ్డారు. ఆ ఊర్లో చర్చి కట్టడానికి నేను చాలా సహకరించి పాస్టర్ గారితో, ఎందుకంటే ఆత్మను రక్షించాలని నేను చాలా కృషి చేశాను. మా బంధువులు ఎవరైనా వెళ్తారని చూస్తే ఎక్కడో ఇతర జనులు ఇతర కొద్దిమంది చర్చికి వస్తున్నారు తప్ప, ఇప్పటికే పాస్టర్ గారు ఉంటారు, అయ్యా మీరు ఇంత కష్టపడి ఇంత కృషి చేసి చర్చి కట్టించడానికి ఉపయోగపడ్డారు, ఇంత చేశారు, కానీ అస్సలు మీ బంధువులు ఒక్కళ్ళు కూడా ప్రభువు చర్చికి రావట్లేదు అయ్యా అన్నారు. అంటే దేవుడు మరి ఆయన కృప మరి ఎవరి మీద ఉంటుందో ఎవరి మీద ఉండదో నాకు తెలియదు. కానీ ఇలా సాతానుడు మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ రావటం లేదు. కానీ దేవుడు అయితే చెప్తున్నాడు, ఈ నరకం అనేది ఖచ్చితంగా ఉంది, యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఇది తప్పదు అని దర్శనం ద్వారా చూపించడం జరిగింది. మీకు ఆయన ఫోటో కూడా చూపిస్తా. ఆయన మహారాజులాగా ఉండేవాడు, ఆయన పెద్ద ఆస్తులు సంపాదించుకోవాలి అందరూ అంటుంటారు. ఆయనకి యాక్చువల్గా నా చిన్నప్పుడు 4 ఎకరాల పొలం ఉండేది, ఆఖరికి అదే మిగిలింది. 2 కొడుకులు చెరువు 2 ఎకరాలు ఇచ్చాడు. కానీ అందరూ అనేవాడు 4 ఎకరాల పొలం ఆ రోజుల్లో ఉన్న ఆసామి ఈ రోజున 20 ఎకరాలు ఆసాములు అయ్యారు అందరూ. ఇదిగో మీ తాతయ్య గారు మట్టికి ఆ 4 ఎకరాలతో ఉన్నాడు అబ్బాయి. దానికి కారణం ఏంటంటే ప్రేమ, దయ, జాలి, ఎవరికి ఏ సహాయం చేయాలో చేసుకుంటూ వచ్చేవాడు అంటూ మీ తాతయ్య గారు చేసిన పుణ్యం అందే అది ఇప్పుడు మీకు అక్కడికి వచ్చింది అబ్బాయి అని ఆ ఊర్లో అందరూ అంటూ ఉంటారు. మా తాతయ్య గారి మనవళ్ళు అయినటువంటి కూతురు బిడ్డలు, కొడుకులు బిడ్డలు అనూహ్యంగా దీవించబడ్డాం. చూడండి ఈ క్రియాఫలాలు ఎలా ఉంటాయో. యేసు ప్రభు వారు ఎవరో తెలియని కుటుంబంలో ఒక ఆయన మంచి పనులు చేస్తే ఆ దీవెనలు ఎలా వచ్చేసినాయో అదే మరి వేరే వాళ్ళు హిందువులు ఏమంటారంటే కర్మ సిద్ధాంతం అంటారు. వాళ్ళు కూడా మీ తాతయ్య గారు చేసిన పుణ్యం అది మీకు వచ్చింది అబ్బాయి, ఇది కర్మ సిద్ధాంతం అంటారు. కానీ అది కాదు. సృష్టికర్త క్రియలన్నీ నోట్ చేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు. ఆయన నోట్ చేసి ఫలానా చిలకండి తాతయ్య గారు ఎంత మంచి పనులు చేశాడు కాబట్టి ఇదంతా ఎవరికి ఇవ్వాలి తీసుకొచ్చి అని చెప్పి మనవాళ్ళు అయినటువంటి మా అందరికి కూడా ఆ కుటుంబాల్లో అందరూ చదువుకున్నాం, పైకి వచ్చాం, మంచి ఉద్యోగాలు, మంచి స్థాయిలు, కార్లు బంగ్లాలతో ఉన్నారు అందరూ కూడా చాలా మంది. అంత ఇది రావడానికి కారణం
ఆ ఊర్లో మా తాతయ్య గారి సంతానమే తలమానికంగా అయిపోయింది. ఎందుకు అయింది అంటే ఆయన చేసిన క్రియల వల్ల. కాబట్టి ఈ క్రియాఫలాలు ఇచ్చింది ఆయనే. కానీ ఆయన ఆత్మని పరలోకం తీసుకెళ్ళటానికి దేవుడికి వీలు పడాలా, అది విషయం. అన్నీ ఇచ్చాడు. ఎవరి క్రియాఫలములు వారికి దయచేయుచున్నవాడు నేనే అని చెప్పాడు. అనేక రిఫరెన్స్లు ఉన్నాయి దాంట్లో. ఈ ప్రపంచం అంతట్లో కూడా ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి క్రియాఫలాలు వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ మానవులకి వాళ్ళ ఒడిలో తీసుకొచ్చి ఇచ్చేది నేనే. వాళ్ళకి నేను ఎవరో తెలిసినా తెలియకపోయినా, యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, నేను సృష్టికర్తగా అది జనరల్ రోల్ ఇచ్చేసా. కానీ ఆ యొక్క పరలోకం అనేది అందరూ పొందడానికి నేను ఏర్పాటు చేసిన ఆ పరలోకం, ఆ పరలోకానికి వెళ్ళడానికి అవసరమైనట్టు ఏర్పాటు మరి యేసు ప్రభు వారు చేసిన శిలువ యాగం వాళ్ళు గుర్తించకపోవటం చేత, దాన్ని ఉపయోగించుకోకపోవటం చేత, ఆయన ఒక్కడే మార్గం, ఆయన ద్వారానే వెళ్ళాలనే విషయం వారు తెలుసుకోకపోవటం, తెలుసుకున్న నిర్లక్ష్యం చేయటం వల్ల వాళ్ళందరి ఆత్మలో కూడా పరలోకానికి తీసుకెళ్ళటానికి నాకు వీలు పట్టలేదు అబ్బాయి. వాళ్ళ ఆత్మలో పలానా చోట ఉన్నాయి, అదైతే నువ్వు చూసుకో అని చూపించాడు. కాబట్టి ఇది రెండో దర్శనంగా ఈ ట్రిప్పర్ దర్శనం చూపించిన తర్వాత, మనిషి చనిపోయాడు మీ తాతయ్యే అని నా మనస్సు నీ నిర్లక్ష్యం వల్లే కొంతవరకు దీనికి కారణం అని నా మనస్సాక్షి చెప్పకో, దీన్ని బట్టి ఇదిగో సువార్త నేను ప్రకటించడం ఆగితే కొంతమంది ఆత్మలో నశించిపోవటానికి ఆ నిర్లక్ష్యం అని దేవుడు నన్ను కూడా పట్టుకుంటాడు. నేను ప్రభునందు నిద్రించి ఆయన దగ్గరికి వెళ్ళగానే, నువ్వు ఫలానా అప్పటి నుంచి నువ్వు సువార్త మానేశావు, దానివల్ల ఇంతమంది ఆత్మలు నరకానికి వెళ్ళిపోయినా చూపిస్తాడు నాకు తర్వాత. ఇదిగో వీళ్ళందరూ కూడా నువ్వు సువార్త ప్రకటించకపోబట్టి నరకానికి వెళ్ళారు, దీనికి నీ సమాధానం ఏంటి అని నన్ను అడుగుతాడు దేవుడు. అప్పుడు నాకు బాగా వెలిగి ఆ యొక్క మా తాతయ్య దర్శనంతో ఇక ఉరికానంటే ఏమన్నా అయిపోయి కాక ఈ యొక్క సువార్త విషయం నేను ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను ప్రకటించి తీరాలి అంతే అని నిర్ణయం నేను తీసుకోవటానికి ఉపయోగపడేటట్టుగా దర్శనం చూపించాడు. ఈ యొక్క మరి ఆ లోపల మంట కూడా దేవుడు రగిల్చిన మంట ఇంత అంతా కాదు. మరి మీకు ఇంత వివరంగా చెప్తున్నారు ఏంటండి దీంట్లో అసలు అంటే, దేవుడు రగిల్చిన మంట ఒకటి, రెండు నేను కళ్ళారా చూచాను అనేక మంది చూడని విషయాలు. ఇప్పుడు దర్శనంలో నేను చూడకపోతే ఇంత వివరంగా చెప్పగలనా? ఇంత వివరంగా ఆ యొక్క మనుషుల్ని, ఆ దేవుడి యొక్క స్వరాన్ని నేను వినకపోతే మీకు నేను కల్పించి చెప్పగలనా? ఏమన్నా చేయగలనా? అది చూచా, నేను ఏది చూచానో అది చెప్పి తీరుతున్నా. అది కష్టం అని నష్టం అని మీకు చెప్పే కదా. మా బంధువులకి చాలా మందికి కూడా ఈ విషయం తెలిసిన తర్వాత కొంచెం బాధపడ్డారు. ఏంటి ఈయన ఎలా చెప్తాడేంటి అని, ఇంత మంచి మనిషి ఎలా వెళ్ళాడు అంటారేంటి అంటే, నాకు చూపించకపోతే నేనెందుకు చెప్తా, ఆయన అంటే నాకు అంత ఇష్టం కదా అని చెప్పి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, ఇది క్లియర్గా మీరు వినాలి. జీవవాక్యము కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అన్నాడు. ఆ జనం యోహాన్ గారు చెప్తా ఉంటే, యోహాన్ గారు మీకు తెలిసింది కదా, యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన చెప్తున్నాడు ఆ ప్రజలకి, ఇదిగో మేము ఊరికినే చెప్పట్లేదయ్యా, ఎందుకంటే యేసు ప్రభు వారితో పాటు కలిసి తిరిగారు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటే తిన్నారు, ఆయనతో పాటే పడుకున్నారు, ఆయనతో పాటే చూచారన్ని. అందుచేత ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన ఏమంటున్నాడు అంటే, మేము ఊరికినే చెప్తున్నాం అనుకోవద్దు బాబు, ఇదేం కల్పిత కథ కాదు. మేము ఏది వింటిమో, ఆయన నోటి ద్వారా ఏ వచ్చినాయో ఆ మాటలు మేము విన్నాం. కన్నులారా ఏది చూచితేమో, ఆయన ఏం చేస్తున్నాడో అది చూసాం మేము. గుడ్డివాడు చూపు రమ్మంటే చూపు రావటం, ఏదంటే అది ఆయన ఏదైతే చేశాడో అది కన్నులతో మేము చూచాం. ఏది నిదానించి కనుగొంటిమో, ఆలోచించి జ్ఞానంతో ఆలోచించి, ఈయన దేవుడు కాకపోతే ఇది ఎట్లా జరుగుతుందని
నిదానించి మేము కనుగొంటిము. మా చేతులు దేనిని తాకి చూచెను? చేతులు దేనిని తాకి చూచెను? ఒక కుంటివాడున్నాడు, వాడు లేచాడు ప్రభు వల్ల. అయినప్పుడు ఆ కాలు ఎట్లా సరైందని కాలు పట్టుకుని కూడా చూచాం. అట్లా కుష్ఠరోగి ఉన్నాడు, మా కళ్ళ ముందే ఉన్నాడు కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి బాగా అయిపోయాడు. ఆ ఒళ్ళంతా తడివి చూచాము, ఒళ్ళు ఎట్లా బాగా అయిపోయింది అని. అంటే దేనిని తాకి చూచిదేమో అదే మీకు తెలియజేస్తున్నాము అన్నాడు యోహాను గారు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఏది నా చెవులారా విన్నానో, ఏది చెవుల ద్వారా మరి వినకపోతే నేను ఎట్లా చెప్పగలను? రాత్రంతా మా పత్రిక 8:29 అని ఆయన చెప్పకపోతే పొద్దున్నే లేచి రోమా 8:29 ఏంటి అని నేను ఎట్లా చూస్తా? రాత్రంతా 236 పేజీ అని చెప్పకపోతే బైబిల్ తెరిచి పొద్దున్నే 236 పేజీ ఎందుకు చూస్తా? ఇట్లా ఏదైతే విన్నానో స్వరం ద్వారా, ఏదైతే కళ్ళతో చూశానో ఈ దర్శనం, మా తాతయ్య గారు స్వయంగా మా తాతయ్య గారు ఎలా ఉన్నారు, ఎలా ఏంటి అని ఈ 2 దర్శనాలు ఎలా ఉన్నాయో చూచాను కాబట్టి మీకు ముందుకు తీసుకొస్తూ ఉన్నా. కాబట్టి ఇటువంటి దర్శనాల ద్వారా దేవుడు మీ అందరికి కూడా ఏదో నా ఒక మాటలో వెళ్ళిపోతుంది, దర్శనం చదువుకుంటే వెళ్ళిపోతే అలా కాదు, మీకు జ్ఞానయుక్తంగా చెప్పమన్నాడు. కాబట్టి ఈ జ్ఞానం అంతా రంగరించి పోస్తూ ఉన్నా. కాబట్టి దీంట్లో మరి తర్వాత ఎపిసోడ్లో తీసుకొస్తాను, తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్ళి దీన్ని ఫినిష్ చేస్తాను. ఆయన ఫోటో కూడా తీసుకొచ్చారు, ఆయన ఎంత హుందాగా ఉన్న మనిషో చూపిస్తాను. తర్వాత నాకు దర్శనం, ఆ యొక్క కాలిపోతున్న మంటల్లో ఉన్న దర్శనం ఎట్లా కనిపించిందో అది కూడా ఒకటి మీకు చూపిస్తాను. ఈ 2 కూడా మీరు చూస్తే ఇది నిజమే అని మీరు గ్రహించడానికి వీలవుతుంది. కాబట్టి దేవుడు మరి ఇట్లా చెప్పి చూపించి మరి దేవుడు ఈ యొక్క సువార్త ప్రకటన చేయిస్తున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకుందాం, అనేక మందికి అర్థమయ్యే విధంగా చెప్తాం. ఇంతటితో ఈ ఎపిసోడ్ 171వ ఎపిసోడ్ ముగించుకున్నాం. దేవుడి యొక్క మాటలనే సాక్ష్యాన్ని దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క 171వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపుని మీరు దయచేశారు. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ప్రభువా నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అది కూడా ప్రభువా అర్థమయ్యే శక్తిని మీరు దయచేశారు. ఈ యొక్క ప్రభువా జ్ఞానాన్ని అనేక మందికి పంచి తండ్రి, అనేక మంది మరి ఆ యొక్క నరకం నుంచి తప్పించుకోవటానికి తగిన విధమైన ప్రణాళిక తయారు చేసి ఆశీర్వదించమని, ఈ యొక్క ప్రభు పరిచర్యని దినదినం అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.